నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైనది రెండు చక్రాలు. ఒకటి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే రాజకీయ నాయకత్వం, రెండు వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే అధికార యంత్రాంగం. కానీ ఈ రెండు చక్రాల మధ్య సమన్వయం తప్పితే ఆ ప్రభావం నేరుగా పరిపాలనపై పడుతుంది. ఇప్పుడు తెలంగాణలో సరిగ్గా ఇదే చర్చ నడుస్తోంది. మంత్రులిచ్చే సిఫార్సు లేఖలను అధికారులు పక్కన పెడుతుండడం కలకలం రేపుతోంది. మంత్రుల సిఫార్సు లేఖలకు అధికారుల వద్ద విలువ లేదా? ఈ అంతరం చివరికి ఎటు దారితీస్తుంది? దీనిపై మంత్రులు ఏమంటున్నారు? ఈ స్టోరీలో ఫుల్ డీటెయిల్డ్గా చూద్దాం. తెలంగాణ రాజకీయాలు ఈ మధ్య విచిత్రమైన మలుపులు తీసుకుంటున్నాయి. అధికార పక్షంలోనే ఒకరికొకరికి పడట్లేదన్న వార్తలు వింటున్న టైంలో అసలు మంత్రుల మాట కూడా అధికారులు వినట్లేదన్న వార్త మరింత షాకింగ్గా మారింది. రోజు మంత్రుల కార్యాలయాలకు వందలాది మంది వస్తుంటారు. ఉద్యోగాలని, బదిలీలని, వైద్య సహాయమని, భూ సమస్యలని, ఇలా చాలా సమస్యల కోసం మంత్రుల దగ్గరికి వస్తూ ఉంటారు. ఒక ప్రజాప్రతినిధిగా మంత్రులు కూడా వారి సమస్యలు విని, సరే ఒక లెటర్ ఇస్తాను, ఇది తీసుకెళ్లి అధికారులను కలవండి, వారు చూసుకుంటారు అని చెప్పి బాధితులను పంపిస్తుంటారు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. కొందరు జిల్లా కలెక్టర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, హెచ్ఓడీలు ఈ లేఖలను అస్సలు పట్టించుకోవట్లేదంట. మంత్రి లేఖ ఇచ్చారు కదా, పని అయిపోతుందని ఆశగా వెళ్లిన వ్యక్తులకు అధికారులు షాక్ ఇస్తున్నారంట. అధికారులు వాటికి ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలుస్తోంది. చివరికి మంత్రి లేఖ ఇచ్చినా పని కాకపోవడంతో బాధితులు మళ్లీ మంత్రుల వద్దకే వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై మంత్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది తమ రాజకీయ ప్రతిష్టను, ప్రజల్లో తమకున్న గౌరవాన్ని దెబ్బతీస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు. మరి అధికారులు ఈ సిఫార్సులను ఎందుకు తిరస్కరిస్తున్నారు? దీనికి వారు చెప్తున్న కారణాలు అనేకం. అధికారుల కోణం నుంచి చూస్తే ఏ నిర్ణయమైనా చట్టం, ప్రభుత్వ నిబంధనల పరిధిలోనే జరగాలి. కేవలం మంత్రిగారు లేఖిచ్చారు అనే కారణంతో నిబంధనలు పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో అది చట్టపరమైన సమస్యలకు లేదా విచారణలకు దారితీసే ప్రమాదం ఉంది. కాగ్ ఆడిట్, కోర్టు కేసులు లేదా ఆరోపణలు వచ్చినప్పుడు సంతకం చేసిన అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి తాము రూల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నామని చెప్తున్నారు అధికారులు. అయితే మంత్రుల వాదన దీనికి భిన్నంగా ఉంది. మేము వచ్చే ప్రతి ఒక్కరికి లేఖలు ఇవ్వడం లేదు, అర్హత ఉన్న వారికే ఇస్తున్నాం. అలాంటప్పుడు కూడా అధికారులు నిబంధనల పేరుతో కాలయాపన చేస్తే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జిల్లాల్లో అధికారుల వైఖరి వల్ల ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం వాటిల్లుతోందని, పాలనాపరంగా మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం పెంచాల్సిన అవసరం ఉందనే చర్చ జరిగినట్లు తెలిసింది. అధికారులు తమను ఈజీగా తీసుకోవడానికి ముఖ్య నేతలే కారణమన్న రీతిలో మంత్రులు ఆరోపణలు గుప్పించినట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రజల్లో తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని తెగ బాధపడిపోతున్నారంట మంత్రులు. తామిచ్చే సిఫార్సులకు విలువ లేదనే భావన ప్రజల్లో బలపడితే అది తమ గెలుపోటములపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుందని వాపోతున్నారు. రాజకీయ నాయకత్వానికి అధికారులకు మధ్య నమ్మకం తగ్గితే ప్రభుత్వ పథకాల అమలు మందగిస్తుంది. చివరికి అది ఓటమికి దారితీస్తుందన్నది మంత్రుల వాదనగా కనిపిస్తోంది. మరోవైపు మంత్రుల మాటకు కట్టుబడి అధికారులు నిబంధనలు పక్కన పెడితే భవిష్యత్తులో అవినీతి, అక్రమాల ఆరోపణలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. మొత్తానికి తెలంగాణలో వెలుగు చూస్తున్న ఈ పరిణామాలు మంత్రులు వర్సెస్ ముఖ్య నేతగా మారుతున్నట్లు కనిపిస్తోంది. మరి మంత్రులు తమ బాధను చెప్పుకున్న తర్వాతైనా వారికి అధికారులు విలువిస్తారా, లేక ముఖ్య నేతల అండతో వారిని లైట్ తీసుకుంటారా అన్నది చూడాలి.